బ్లడ్ ఎక్కువగా లంగ్స్లో వెళ్ళటం వలన చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావటం. సో అదొక కామన్ సిమ్టమ్. ఏంటంటే చిన్నపిల్లలకి ఫ్రీక్వెంట్గా చెస్ట్ ఇన్ఫెక్షన్ రావటం. ఈ సిమ్టమ్లు ఉంటే మనం ఇలాంటి హోల్ ఉందేమోనని జాగ్రత్త పడి యూజువల్లీ స్టెథోస్కోప్ పెడితేనే తెలుస్తుంది, ఎందుకంటే సౌండ్స్ వినపడతాయి కాబట్టి. లేకపోయినా ఎకోకార్డియోగ్రామ్ అనే టెస్ట్ ద్వారా కూడా చాలా తేలిగ్గా ఈ హోల్స్ మనకి కనపడతాయి. ఈ హోల్స్ ఉన్నప్పుడు స్పెషల్లీ ఈ కింద గదిలో హోల్ ఉంటే ఇది ఆల్మోస్ట్ 2 years ముందే క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కింద గదిలో హోల్ ఉంటే ఏమవుతుందంటే నార్మల్లీ రైట్ సైడ్ ఊపిరితిత్తుల్లోకి పంప్ చేసినప్పుడు నార్మల్ ప్రెషర్ 25/10 అలా ఉంటుంది దీని ప్రెషర్. లెఫ్ట్ సైడ్ ప్రెషర్ మన బాడీ బ్లడ్ ప్రెషర్ అంత ఉంటుంది, సుమారుగా 120/80 అనుకుందాం. చిన్నపిల్లలకి ఇంకా తక్కువే ఉంటుంది. సో ఒకటేమో ఎక్కువ బ్లడ్ వెళ్ళటమే కాకుండా ఊపిరితిత్తులోకి ఈ ప్రెషర్ కూడా డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అయిపోతుంది. అందుకనే బై 2 years ఊపిరితిత్తుల రక్తనాళాలు చెడిపోవచ్చు. కాబట్టి కింద గదిలో హోల్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త పడి ముందే దీని ట్రీట్మెంట్ చేసుకోవాలి. చాలాసార్లు డాక్టర్లు చెప్పిన తర్వాత చిన్నగా ఉన్నాడు ఇంకా కొంచెం పెరిగిన తర్వాత 4 yearsకో 6 yearsకో 10 yearsకో చేయించుకుందామని ఆగితే ఆ ఊపిరితిత్తుల రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి అప్పుడు ఈ హార్ట్లో హోల్ క్లోజ్ చేసినా ఏమీ ఫలితం ఉండదు. ఈ పై గదుల్లో అంత డేంజరస్ కాదు, కానీ ఇది కూడా త్వరగానే క్లోజ్ చేస్తే మంచిది.